పరమాన్నం సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఫుల్ జోష్ కనిపిస్తుంది. అండ్ టీం పులిహోరని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అక్కడ పిల్లల్ని పెట్టి ఇక్కడ ఆంటీ అంకుల్ని పెట్టారు. అంటే మీ వయసుకి తగ్గట్టుగా పెట్టారులేండి. మొదటి రౌండ్ రూల్స్ చెప్పేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. ఒక నిమిషం బాగా ఏడుస్తున్నాడు, వాడి సంగతి చూసేస్తాం. మనం వెళ్దాం కదా. ఓకే, ఇప్పుడు రూల్స్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. వాటికి మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు పాయింట్లు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 20 సంవత్సరాల కిందట సుమ కనబడుతోంది నాకు. వాడు ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు తెలుసా మీకు? వీడు కొడుకుని కూడా మీరు ఎత్తుకుంటారు. మిమ్మల్ని ఎత్తుకోకుండా ఉంటే చాలా, వెళ్ళండి. కాదు, మా అమ్మ మీరు ఇద్దరు కలిసి నన్ను ఎత్తుకున్న ఫోటో ఉంది. ఆ రోజే పడేయాల్సింది కింద మిమ్మల్ని. నేను వెళ్ళండి. ఇదిగో నాన్న చూడు, ప్రపంచంలో చాలా చాలా డేంజరస్ ఐటమ్ ఇదేనన్న. జాగ్రత్తగా ఉండాలమ్మా దీంతో. వాడికి అదే కావాలట. ఎనీవే, ఫస్ట్ మనము ఇక మొదలు పెట్టాలి కాబట్టి నువ్వు వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతూ ఉండు, ఓకేనా? ఇది వద్దులే, ఇది వేరేది ఇస్తాను నీకు. ఇదిగో ప్లీజ్ అట్లాగైనా తీసుకోరా. సరే, మనం ఇప్పుడు వీళ్ళతో మొదలెడతాం. నువ్వు చూస్తూ ఉండు. మీ టీం వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా చెయ్యి, ఓకేనా? రండి, ఇద్దరు రండి. అంటే మీరు డిసైడ్ చేసుకోండి ఎవరిద్దరు రావాలి అని. లేదు, మేము హట్ అయ్యాం. మేమిద్దరం మాట్లాడితే ఆయన సింగిల్ గా మాట్లాడుతున్నారు. మా ఆవిడ రాలేదని ఫీల్ అవుతున్నారు. అందుకే మేము హట్ అయ్యి ఆయన అవాయిడ్ చేసి మేము ఇద్దరం. ప్లీజ్ మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్. పర్లేదమ్మా, లేడీస్ ఫస్ట్. 90 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాను. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని సమాధానాలు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. రెడీ అయితే ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యూటీ పార్లర్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫేషియల్స్. ఓకే, లేదు. అపాయింట్మెంట్ రైట్ ఆన్సర్. నంబర్ 10 మసాజ్. ఓకే, మసాజ్. నంబర్ 3 పెడిక్యూర్, మానిక్యూర్. పెడిక్యూర్లు, మానిక్యూర్లు. ఓకే, లేదు. హెయిర్ కటింగ్ లేదు. మనీ రేట్లు. నంబర్ 7 రైట్ ఆన్సర్. యాడ్స్ ద్వారా తెలుస్తుంది. యాడ్స్. నంబర్ 9 రైట్ ఆన్సర్. హెయిర్ కలరింగ్. ఓకే, లేదు. అమ్మాయిలు ఉంటారు. రైట్ ఆన్సర్. బ్యూటీషియన్స్. రైట్ ఆన్సర్. నంబర్ 14. ఎక్కడుంది టైము? మీ ముందరే ఉండిందండి, మాకు కనపడలేదు. అంతే. ఒక్కోసారి మన టైం వచ్చేంత వరకు మన టైం మనకు కనపడుతుంది. నేను నిన్ను చూసి ఆడవాళ్ళు అది చూడడం మర్చిపోయా. మీరు చెప్పనటువంటి ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కోర్సులు, అది చెప్పలే. కోర్సెస్ కండక్ట్ చేస్తారు. మేకప్ ఐటమ్స్ ఉంటాయి. అసలే రోజు పూసుకునేది. మా టైంలో అవన్నీ లేవండి. సెల్ఫీలు, వీడియోలు ఉంటాయా? ఉంటాయి. చాలా మంది పార్లర్ కి వెళ్ళి ఇలా బ్లో డ్రై చేయగానే ఇలా వీడియోలు పెట్టేస్తూ ఉంటారన్నమాట. అది ఓకే. అయితే అద్దము, చేరు, మోడల్ ఫోటోస్ ఉంటాయి కదా అక్కడ. ఇలా మార్కెటింగ్ టిప్స్, రెమెడీస్, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు. ఆదివారం, వీకెండ్ ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. 5 లక్షల రౌండ్ ఫిగర్ వచ్చింది మీకు. అయితే ఇప్పుడు ఎలాగో బ్యూటీ పార్లర్ అవి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఒక పెళ్లి చూపులకు వచ్చారు. పెళ్లి కొడుకు మన సెల్వరాజు గారు. మీ ఫ్యామిలీ చూడడానికి వచ్చారు అంతే. అబ్బాయి గుణగణాలు, అబ్బాయి మంచివాడా కాదా, అబ్బాయి ఇల్లులా ఉంది, డబ్బు ఉందా లేదా. నేను కూడా నన్ను పక్కనే. మరి అమ్మ, ఒరే తమ్ముడు, ఈ రోజు నీకు పెళ్లి చూపులు రా. ఇప్పటికి 1116 పెళ్లి చూపులు అయిపోయాయి నీకు. 17 అవుతుంది. ఇదైనా సరే సవ్యంగా జరగాలని. ఇది బాగా జరిగినట్టయితే నీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను రా. మావయ్య చైన్ అడుగుతున్నాడు వీడు. మావయ్య చైన్ అంట. అన్ని నీకేరా. పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి కూతురు పిన్నండి. ఈయన పెళ్లి కూతురు బాబాయ్. పెళ్లి కొడుకు వాళ్ళ అక్కని, వాళ్ళ మేనల్లుడు. వీడి బంగారం అంతా వీడికే. బాబేంటి అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నాడు. ఇంకా ఒరిజినల్. నేను ఒరిజినల్ కాదని చెక్ చేస్తున్నాను. నువ్వు కూడా పీకరా.
సుమగారు ఇది ఒరిజినల్ బంగారమే అంటారా? అయ్యో వాడు మెడలో వేసుకున్నది మా వాడు ఒరిజినల్ బంగారం. ఈ గంట ఏంటండి ఇక్కడ పెట్టాడు? అంటే వాడు వస్తున్నాడని అందరికి తెలియడానికి. మీ వాడు పిల్లి లాంటి వాడు కాదు, మా వాడు గేదె. అది కాదు. కాస్త వయసు ఎక్కువలో ఉందండి. మీకు మాత్రం ఏమైనా తక్కువ ఉందా? ఇంతకు పెళ్లి కూతురుని ఇస్తారా లేదా? ఇలాంటి కోపిస్తాడికి మేము ఇవ్వమండి. మేము ఇవ్వం మీలాంటి వాళ్ళకి. మీ వాడిది విగ్ అండి, అది ఒరిజినల్ హెయిరే కాదు. ఇవాళ రేపు పతలో ఎక్కువ ఉన్నారు, ఒరిజినల్ జుట్టు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పిక్కో పిక్కో. నాకు ఈ అబ్బాయి నచ్చలేదండి. నాకే మీరు నచ్చలే. కొండి. మీకు వాడి ఫ్లాష్ బ్యాక్ తెలియదు, వెళ్ళిపోండి. ఇదిగోండి మీకు 5 లక్షల క్యాష్. ఓకే, మీరు రండి. ఇందాక చూసారు కదా, వాళ్ళకి 5 లక్షలు వచ్చాయి. టోటల్ గా మీరు ఎంత సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని క్రాస్ చేసేద్దాం అనుకుంటారు. ఒకవేళ మీరు కోరుకున్నటువంటి డబ్బులు మీ జీవితంలో సంపాదించినట్టయితే మీరు ఫస్ట్ ఏంటి కొనాలి, లేదంటే తినాలి, లేదంటే వెళ్ళాలి, అలా ఏమైనా ఉంటాయి కదా? ప్రస్తుతం లహరి అబ్బాయికి డైపర్లు కొనడంలో బిజీగా ఉంది. ఆడవాళ్ళకి ఏం కావాలి? బంగారం కావాలి, ఇల్లు కావాలి, కార్ కావాలి, ట్రిప్పులు కావాలి, అన్ని కావాలి. ఓ, నీకు కూడా నెవర్ ఎండింగ్ లిస్ట్ ఉంది. మీకు? నాకు మాత్రం అంత లేదు కానీ కొన్ని ఫస్ట్ నా హోమ్ లోన్ సెటిల్ చేసిన తర్వాత మిగతాది ఏం చేయాలనేది ఆలోచిస్తాను. హోమ్ లోన్ అంటే ఎన్నో హోమ్ అది. ఒకటేనండి, ఒకటే. నేనైతే మా ఇంట్లో ఒక 6 ఆడపిల్లలు ఉన్నారు. 6 ఆడపిల్లలు ఉన్నారా? అంటే మా తమ్ముడు పిల్లలు వాళ్ళందరికీ నేను వాళ్ళ పెళ్లిళ్ళకి హెల్ప్ చేద్దామని ఉంది. వావ్, సూపర్, వెరీ నైస్. నాగేష్ గారు? మా పక్కింటి ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడ 2 గాజులు అమ్ముకుంది. ఆ 2 గాజులు నేను కొనివ్వాలని డిసైడ్ అయ్యాను. ఆ పక్కింటి ఆవిడే. నేను గెలిస్తే ఉషాకి వడ్డానం చేయిస్తా. నువ్వు గెలిచిన డబ్బులు కూడా సరిపోవడానికి. ఓకే, సరే, మీ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. అబ్బాయిలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రాండ్లు. లేదు. అబ్బాయి హ్యాండ్సమ్ బాయ్స్. లేదు. జిమ్ రైట్ ఆన్సర్. నంబర్ 8. హైట్ చూస్తాము. మంచి హైట్ చూస్తారు. లేదు. మందు సిగరెట్. నంబర్ 15 రైట్ ఆన్సర్. డ్రెస్సింగ్ లేదు. గడ్డం రైట్ ఆన్సర్. నంబర్ 3. బైకులు కార్లు 13 రైట్ ఆన్సర్. జాబ్ ఉద్యోగం. నంబర్ 5 రైట్ ఆన్సర్. పబ్బులు క్లబ్బులు. ఓకే, గాలి తిరుగుళ్ళు. నంబర్ 1. మీరు చెప్పని ఆన్సర్. ఓకే, చూడండి. నంబర్ 2 కాలేజ్ బంక్ కొట్టడం. మెయిన్ గ్రూపులు గ్యాంగులు. గ్రూపిజం కొట్టుకుంటారు. టూర్స్. బాధ్యతలు. అబ్బా, అంత ఉందేంటి? పిట్టగోడ. క్రికెట్. క్రికెట్ మెయిన్. లుంగి పంచకట్టు. అమ్మాయిలు వెంటపడ్డం. బెనిఫిట్ షో. అయ్యా, అమ్మాయిల వెంట పడ్డా ఎలా మిస్ అయ్యామో అసలు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనకి ఎలాగో అబ్బాయిలు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, మనం ఈ మధ్య కాలంలో బాగా చూసినట్టయితే ఎక్కువగా సారీ డ్రేపింగ్ ట్రైనింగ్ సెంటర్ అని అందరూ పెడుతున్నారు. చూసాను నేను సో కూడా. ఇప్పుడు సెల్వరాజ్ గారు లుంగి డ్రేపింగ్ ట్రైనింగ్ సెంటర్ అని పెట్టారు. చాలా మంది బాయ్స్ కి తెలియట్లేదు, మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. 4 అబ్బాయిలు రండి. బాబు ప్యాంట్ తిప్పి రావాలి. బాయ్స్, వెల్కమ్ టు లుంగి ట్రైనింగ్ సెంటర్. ఇప్పుడు లుంగి ఎలా కట్టాలో మీ అందరికి చూపిస్తా, నన్ను చూసి నేర్చుకోండి. ఇలా వెనకకి తీసుకోండి. ఈయనకేంటి సగమే ఇచ్చారు లుంగి? అది టవలా లుంగియా? ఆయన ఏం చేస్తున్నాడు? అరే నువ్వు ప్యాంట్ వేయకరా బాబు, లుంగి కట్టు. ఫస్ట్ లెఫ్ట్, ఆ తర్వాత రైట్, మలిచి పెట్టు లోపలికి. లుంగి ఎత్తి కట్టు. సార్ వాడు లుంగి కట్టలేదు ఇంకా. ఇట్లా ఎత్తి కట్టడం వల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి మనకి. పరిగెత్తడం మంచిగా వస్తుంది, చెట్లు ఎక్కడానికి వస్తుంది. చెట్లు ఎక్కడమా? నువ్వు ఎక్కేటప్పుడు కింద ఎవరు లేకుండా చూసుకో.
లోపల గాలి హాయిగా పోతుంది అనమాట ఇట్లాగా. సో అది ఫస్ట్ మనకు కావాల్సింది. ఇంకోటి తొందరగా పాట పాడొచ్చు. రైట్. నీది అటు ఇటు వెరీ నైస్. ఫ్యూచర్ లో ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ అవ్వాలని, మగవాళ్ళకు కూడా ఉద్యోగాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో కంగ్రాచులేషన్. అలా పరవన్నం టీం వాళ్ళు జస్ట్ లీడ్ లో ఉన్నారు అండ్ మన పులిహోర టీం వాళ్ళు పరుగులు 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 పెడుతున్నారు.